దేవుడు ఏర్పాటు చేసిన వారు చనిపోతున్నప్పుడల్లా వారి స్థానమును మరి అధిక మహిమతో భర్తీ చేసే కార్యం జరిగే లోపు కొంత నష్టం జరుగుతుంది. అందుకే మనవంతుగా నేను అంటాను, ఎలీషా తయారైన తర్వాతే కదా ఏలియా వెళ్ళిపోయాడు. యెహోషువ మీద చేతులు ఉంచిన తర్వాతే కదా మోషే వెళ్ళిపోయాడు. మరింత బలమైన తరము తయారయ్యే వరకు పరిశుద్ధులు నిలిచి ఉండాలి అనే ఒక ప్రార్థన మనం చెయ్యాలి అని తీవ్రంగా బలంగా గత రాత్రి నేను ఒప్పించబడి ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం చేయగలిగిన ఇంకో పరిష్కారం ఏముంది చెప్పండి? దేవుని చిత్తాన్ని ప్రశ్నించగలమా? దేవుడు వాయిదా వేసుకోమని చెప్పగలమా? ఇది కాల ప్రవాహంలో జరగాల్సిందే కదా. యెహోవా తన కొరకు తన భక్తులను ఏర్పాటు చేస్తూ తన ప్రియులను పిలుచుకుంటున్నాడు. అయితే మన ప్రార్థన ఒక్కటే, యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడిగా అభిషేకం